హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. 4 రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయని చెప్పి మేడ ఎక్కడో మానేశాను. అయితే ఈరోజు ఎందుకో మరి వెళ్ళి చూస్తే అన్ని మొక్కల్ని చెక్ చేశానండి. చేస్తుంటే ఇది కనిపించింది. ఏంటి ఇలాగ ఉందని చెప్పి చూస్తారు కదా, ఎందుకంటే ఇది మొదటిసారి కదా నేను ఇలా చూడడం. డ్రాగన్ ఫ్రూట్కి చూడండి, ఫ్రూట్స్ చిన్న చిన్న పిందెల్లాగా వచ్చాయన్నమాట. చాలా హ్యాపీ అయిపోయింది. ఎందుకంటే మీకు అప్పుడు చూపించాను, పైన అది కటింగ్ చేస్తే పక్క నుంచి మొగ్గలు వస్తాయట, చూద్దాం ఉండండి అని చెప్పి ముందు వీడియోలో నేను చూపించాను. ఇవి చేసి ఎన్ని రోజులు కూడా అవ్వలేదండి, మరి నెల కూడా అవ్వలేదు అనుకుంటాను. కానీ ఎంత చక్కగా వచ్చాయండి, చూసారు కదా ఎంత చక్కగా రావడం వల్ల. ఎందుకంటే ఇవి 3 ప్లాంట్స్ కొన్నానండి. ఇందులోని రెడ్, ఎల్లో, పింక్ ఒకటి కొంటే అందులోని ఇంకా 2 రాలేదన్నమాట. ఇది వచ్చింది కాబట్టి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, మీకు అందుకే చూపిస్తున్నాను అనమాట. అయితే ఈ మధ్య గ్రాఫ్టింగ్ అనేది చేసి నిమ్మ చెట్టుకి చూపించాను కదండి, అది వేరేగా తీసేసాను కదా. అలాగే మిగతావి కూడా చేద్దామని చేశాను అనమాట, ట్రైల్ వేసాను. ఇంకా ఏమీ రాలేదు, వస్తే మీకు అందరికీ చూపిస్తాను. అయితే అది ఒక కాడని పట్టుకొని దానికి బాగా చెక్కేసి మట్టి ముద్ద పెట్టి దాని చుట్టూ కూడా బాగాను ఏదోటి పీస్ అయినా ఏదైనా వేసి కట్టియాలండి. అప్పుడు ఒక నెల, 2 నెలలు, 3 నెలలు పడుతుంది. పట్టిన తర్వాత అప్పుడు దానికి వేరు వస్తుంది అనమాట. వేరు వచ్చిన తర్వాత దాన్ని కట్ చేసి వేరుగా పాతాలి. ఇప్పుడు అవే గ్రాఫ్టింగ్ ప్లాంట్స్ అన్నీ కూడా చాలా అమ్ముతున్నారంటే అది 3 సంవత్సరాలకి లోపు వచ్చేస్తుంది ఇటువంటి ప్లాంట్స్. కాబట్టి మనము కొంచెం మనకి ఇవన్నీ కూడా తెలుసుకున్నాం కాబట్టి ఈ విధంగా మనమే ఓపిక పడి చేసుకుంటే మంచిదని ఈ వీడియో మీకు చూపిస్తున్నానండి. ఎందుకంటే చాలామంది చేస్తున్నారు. మరి అలాగే గులాబీ చెట్లని ఇవన్నీ అనమాట. ఇదిగో నిమ్మ చెట్టు చూసారు కదండి, నిమ్మ చెట్టు ఈ విధంగాను. ఇంకా వర్షాలకి చక్కగా పచ్చదనంగా గ్రో అవుతుందండి. ఇదిగోండి చిన్న చిన్న చిగురు కూడా వస్తుందన్నమాట. ఎందుకంటే ఇలా మనం చేసుకోవడం వల్ల మనం ఇతరులకు కూడా ఇవ్వచ్చు. మనం ఇస్తే వాళ్ళకి ఎప్పుడు మనం జ్ఞాపకంగా ఉండిపోతాం అన్నమాట. కొంతమంది ఏంటంటే మామూలుగా ఇస్తారు కొనేసి, కానీ ఇలాగ మొక్కలున్న వాళ్ళు ఇలా చేసి ఇచ్చినా సరే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారండి. పలానోళ్ళు ఇచ్చారు అని చెప్పి ఫీల్ అవుతారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఇచ్చేది ఏదో మంచిది, శుభ్రమైంది ఎలాగైతే ఇస్తామో అలాగే ఈ చెట్లలో కూడా మంచి ఫలాన్ని ఇతరులకి ఇచ్చేటట్టుగా మనం ఉంటేనండి మనకి ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటుందండి. మన జీవితంలో మనం ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటాము, ఇతరులకు కూడా సంతోషాన్ని పంచగలం. మనం ఇతరులకి ఇవ్వలేదనుకోండి, మన మనసు ఎప్పుడు కూడాను తరుగుతూ ఉన్నట్టుగానే ఉంటుంది, ఏది కూడా ఫుల్ఫిల్గా ఉండదు. కాబట్టి ఈ యొక్క చూసారు గ్రాఫ్టింగ్ అనేది ఎలా చేస్తున్నానో ఇవన్నీ కూడా ముందే చేసానండి. ఇదంతా అంటే ఒక ముదార కొమ్మను తీసుకొని కట్ చేసి మరి మట్టి పెట్టి చేశానన్నమాట. అవి మీకు తర్వాత చూపిస్తాను తీసే ముందు. అయితే ప్రతిసారి వంకాయలు, పచ్చిమిరపకాయలు చూపించడం వల్ల మరి నాకు బోర్ కొడుతుంది, మరి చూసిన వాళ్ళకి మీకు కూడా బోర్ కొడుతుంది. ఎందుకంటే అస్తమానం ఇవేనా అని అనేసి అనిపిస్తుందండి. ఇదిగోండి ఎమర్జెన్సీగా వంకాయలు చాలా బాగా వస్తాయండి ఇవి మా చెట్టుకి. మరి అలాగే మంచి మంచి పువ్వుల మొక్కలు వద్దనుకొని ఇచ్చేసిన వాళ్ళు మరి ఎంతో చక్కగా పెరుగుతున్నాయి మా దగ్గర. వాళ్ళకి కూడా మేము ఈ వీడియో ద్వారా చూపిస్తున్నామండి. ఇదిగోండి నెక్స్ట్ మందార చెట్టు కూడా చెయ్యాలండి, అది కూడాను. ఇది ఖర్జూరం చెట్టు పిక్కలు వేస్తే అలాగొచ్చింది, దాన్ని వేరే సపరేట్ చేసి వేసాను అనమాట. ఇది సంపెంగ చెట్టు అండి, గ్రీన్ సంపెంగ చెట్టు అనమాట. ఇంకా రాలేదు, చూడాలి ఎప్పుడు వస్తుందో. దానికి ఒక సీజన్ అనేది ఉంటుంది కదా, చూడాలండి. అయితే మొక్కలన్నీ కూడా చూస్తుంటే చీమలు ఎక్కువగా ఉన్నాయండి. ఇన్నాళ్ళైతే పురుగులు ఉండేవి, ఇప్పుడేమో చీమలు అనమాట. చీమలకి ఏం చేశానంటే చీమల మందు తెచ్చి ఆ కాడంతటికి రాసాను అనమాట. బాగా రాసి కానీ ఇంకా చీమలు పట్టడం మానేసాయండి. మనకి లక్ష్మణ్ రేఖ అంటారు కదా, అది ఆ యొక్క చీమల మందు అది వేసాను అనమాట. లేదు ఇంకా మనకి స్ప్రే జల్లాలి అని అనుకుంటే నేనేం చేశానంటే పసుపు, అలాగే గిన్నెలతో ఉన్న లిక్విడ్ ఉంటుంది కదండి, అది అన్నీ కూడా కలిపి మరి
వేసి అంతా స్ప్రే చేశాను అనమాట. కానీ నాకు పెద్దగా రిజల్ట్ ఏం కనబడలేదు. ఆకైతే మాడిపోతుందండి. అది ఇక్కడ చూసారు కదా, బిల్డింగ్ కడుతున్నారు. చాలా 4 కోట్లండి ఈ బిల్డింగ్ పెట్టి కట్టిస్తున్నారు. అంకుల్ గారు చెప్పారనమాట. ఇద్దరు అన్నతమ్ములు కలిసి ఎంతో చక్కగా ఉంది. అయితే బిల్డింగ్లు అయితే చుట్టూ కడుతున్నారు కానీ విపరీతమైన డస్ట్ వచ్చేస్తుందండి అంతాను. ఇన్నాళ్ళైతే 2 రోజులకు ఒకసారి ఇల్లంతా క్లీన్ చేసుకుంటే దాన్ని ఇప్పుడు అలా కాదు, రోజు కూడా క్లీన్ చేయవలసి వస్తుంది. ఎందుకంటే డస్ట్ అండి విపరీతంగా. వర్షాలు పడింది అనుకోండి పర్వాలేదు, కానీ మరి మామూలుగా ఎండ వచ్చినప్పుడు మరి డస్ట్ అనేది విపరీతంగా వచ్చేస్తుంది. చూసారు కదా, ఈ మొక్కలన్నీ పెంచడంలోని ఎంతో ఆనందం అనిపిస్తుంది. ఇదిగోండి, ఇది సీతాఫలం చెట్టు. మామూలు విత్తనం వేస్తే వచ్చింది. దాన్ని అలా సెపరేట్ చేసి పెట్టి ఉంచాను అనమాట. దాని పక్కన ఇంకొక ప్లాంట్ వచ్చేస్తుంది. కానీ అందాక అంటే మన కాకర చెట్టు అండి ఇది. తర్వాత బీర చెట్టు అనమాట, నేతి బీర. కానీ దాన్ని ఏం డిస్టర్బ్ చేయలేదు, అలాగే ఉంచేసాను ప్రస్తుతానికి. ఇదిగోండి, ఇది నేరేడు చెట్టు. ఇక్కడ వంకాయ, మళ్ళీ పెద్ద టబ్బులో వేసిన వంకాయలు అనమాట. ఇదిగోండి, ఇప్పుడు బాగా గ్రో అవుతుంది, పెద్ద కాయలే వస్తున్నాయండి ఇవి. ఇదిగోండి, ఇంకా ఎక్కువ అవుతున్న కొలది కొన్ని పాడవుతున్నాయి అనమాట. అంటే వర్షాలకి దానికి మరి వంకాయలు పాడవుతాయేమో కానీ మరి చూస్తే మాత్రం తెంపేస్తున్నానులేండి. ఇది మామిడి చెట్టు అండి ఇది. ఇదిగోండి, అయితే ప్రతి చెట్టు కూడాను ఆ చిన్న దాంట్లోని ఏదైనా వస్తే దాంట్లో వేసి దాన్ని పెద్ద దాంట్లోకి మారుస్తానమాట. ఒకరు ఎవరైనా అడిగారు అనుకోండి, అడిగినప్పుడు ఇచ్చేస్తాను. కానీ ఒకటి ఏంటంటే పెంచాలి. వాళ్ళు పెంచకుండా వాళ్ళు ఏంటంటే తీసుకొని వెళ్ళి ఏదో ఆతృత పడిపోయి మరి వాళ్ళు ఏదో పక్కన పడేసి నీళ్ళేయక ఊర్లకి వెళ్ళి చేస్తే అది చచ్చిపోతాయి అన్నమాట. కాబట్టి మనం పెంచిన వాళ్ళకి ఇచ్చిన అర్థం ఉంటుంది. నేను ఎప్పుడైనా వాళ్ళు ఇళ్ళకి వెళ్తేప్పుడు చూస్తూ ఉంటానండి, ఆ మొక్కల్ని పలకరిస్తూ ఉంటానన్నమాట. చూసారు కదా, ఇగోండి ఇక్కడ ఒక ఈ ప్లాంట్స్ ఇవన్నీ కూడా ఉన్నా సరే వాటికి ఇంకా మొగ్గలు ఏమీ రాలేదు. చూస్తున్నానండి, ఆ టిప్స్ అవన్నీ చూసుకొని మనం చేస్తే ఏమీ లేదండి. ప్రతిదానికి ప్రూనింగ్ చేయాలా, మెయిన్ కటింగ్ చేయాలా, చేస్తే ప్రతిదీ కూడా మనకి మళ్ళీ చిగురు, మొగ్గలు, ఫ్రూట్స్ ఇవన్నీ కూడా వస్తాయి. అయితే ఈ మధ్య మా అబ్బాయి మ్యారేజ్ అండి. ఈ మ్యారేజ్కి కావాల్సినవన్నీ కూడా షాపింగ్కి వెళ్దాం వల్ల కూడా నాకు టైం లేకపోతుందన్నమాట. అందుకే కొంచెం బిజీ అయిపోయాను. అందుకే ఇక చూసారా, ఇదిగోండి ఇవన్నీ కూడా మన దానిమ్మ చెట్టు ఫ్లవరింగ్ వచ్చింది. ఇవన్నీ కూడా చూపిస్తున్నాను. ఈ సంవత్సరం మరి దానిమ్మకాయలు బాగానే వచ్చాయండి. ఇదిగోండి హార్వెస్ట్. ముఖ్యంగా నేను మేడెక్కేది దేనికంటే గోరింటాకు తెంపడానికండి. ఈ గోరింటాకు బాగా తెంపి నేను తలకి పట్టిస్తానమాట. ఇంకోటి ఏంటంటే జుట్టు రాలడం అది తగ్గుతుందండి గోరింటాకు వల్ల. ఇదేమో గుంట కలవరాకు అని చెప్పి ఆకు అండి. ఇది నేను బజార్లో కొన్నాను అనమాట. ఒక కట్టే 20 రూపాయలు. అయితే సరేలే విన్నాను కదా అని చెప్పి దాన్ని తీసుకొచ్చి ఒక టబ్లో వేసాను అనమాట. బాగానే వచ్చింది. ఇగోండి నలిపి చూస్తే ఎంత బ్లాక్ చూసారా. ఇది ఏంటంటే మరి గోరింటాకును అది కలిపి నేను రుబ్బేసి తలకి పట్టిస్తానండి. ఎప్పుడైనా గోరింటాకు తలకి పట్టినప్పుడు మీరు ఆయిల్ రాయండి. ఆయిల్ రాస్తే అది రఫ్నెస్ అనేది ఉండదు, స్మూత్గా ఉంటుంది. ఇదిగోండి, ఎందుకు చెప్తున్నానంటే నా యొక్క చేసినవన్నీ కూడా అది మంచిగా ఉంటేనే నేను మీకు చెప్తాను. లేదా అంటే తిట్టుకుంటారు కదా ప్రతి ఒక్కరు కూడాను. ఇదిగోండి, ఓకే.